కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో మొదటిగా ఉంటుంది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ఎంతో ఆదరణ పొందుకుంది. విద్యార్థుల దగ్గర నుంచి యువత, వృద్ధులు, వ్యాపారస్తులు లేదా రకరకాల వారి వృత్తి పనుల మీద సుదూర్ఘ ప్రాంతాల నుంచి ఆ సమీపంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ కడుపు నింపుతుంది అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ అన్నా క్యాంటీన్లు ఎలాంటి భోజనం అందిస్తుంది, ఎంతమంది భోజనం చేస్తూ ఉన్నారు, రుచికరమైన భోజనం, నాణ్యకరమైన భోజనం అందిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి విజిల్ ఛానల్ ఒక ప్రయత్నం చేయబోతుంది. మనం లోపలికి వెళ్దాం. విజయవాడ పటమటలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఎంతమంది వస్తూ ఉంటారు, భోజనం ఎలా ఉంటుంది, అక్కడ వడ్డన చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అన్నా క్యాంటీన్లో మేనేజ్మెంట్ అంతా చూసుకునే మేనేజర్ ఉన్నారు, కుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు ఎంతమంది వస్తూ ఉంటారు? మనకు బ్రేక్ఫాస్ట్ అయితే మేడం 550 మేడం, లంచ్ 550, నైట్ డిన్నర్ 275 వస్తుంది మేడం. ఇప్పుడు ఒక వ్యక్తి 2 టోకెన్లు కావాలి అంటే ఇస్తారా? ఇస్తాం మేడం, 2 టోకెన్లు ఇస్తాం మేడం. మనిషికి 2 టోకెన్లు మేడం, 2 టోకెన్లు ఇస్తాం. కావాలంటే ఇంకో ఎక్స్ట్రా కావాలంటే ఇంకా టోకెన్ తీసుకోమంటే ఇంకా ఇస్తాం మేడం. ఇంకోటి ఎంతమంది పని చేస్తూ ఉంటారండి ఇక్కడ? ఇక్కడైతే 4 స్టాఫ్ అండి, ఒక సెక్యూరిటీ, క్యాషియర్, మొత్తం 6 అండి. మెనూ ఎలా ఉంటుంది? మెనూ పర్లేదు మేడం. వైట్ రైసు, పెరుగు, పచ్చడి, పాలకూర, పప్పు, పెరుగు ఉంటాయి మేడం. ఈ మెనూ మేడం. సోమవారం పూట పూరి ఇడ్లీ వస్తుంది మేడం. మంగళవారం ఏమో ఉప్మా ఇడ్లీ, బుధవారం ఏమో పొంగల్ ఇడ్లీ వస్తాం. ఇడ్లీ కామన్ 3 సెక్షన్లకి. పొంగల్ ఒక రోజు, ఇడ్లీ ఒక రోజు, పూరి ఒక రోజు, ఉప్మా ఒక రోజు వస్తుంది మేడం. మీరు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇక్కడే భోజనం చేస్తారా? ఇక్కడే చేస్తాం మేడం. మేము కూడా ఇదే భోజనం చేస్తాం మేడం డైలీగా. రోజు వస్తాను. అన్న క్యాంటీన్ బాగుంది, తృప్తి దగ్గర 5 రూపాయలతో సరిపోతుంది. అలాంటి మామూలుగా అయితే లేదు, తప్పు లేదు. అందరము తింటారు. మన కూలోళ్ళు 4 రోజులు అందరం ఉన్నాం. పద్ధతిగా ఉంది. టైం ఇప్పుడు కరెక్ట్గా 12 అయిందండి. 12 గంటలకల్లా మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో భోజనం చేయాలనుకునే వారు అందరూ కూడా ఒక క్యూలో వస్తారు. ఆ క్యూని బట్టి అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ అదే క్యూలో వచ్చి ఇక్కడ భోజనం తీసుకుంటారు. బయటే తినేసి మళ్ళీ ప్లేట్ ఎక్కడ పెట్టాలో కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే కొంచెం క్లమ్జీనెస్ అలా ఏం లేకుండా లైన్లో నిలబడి టోకెన్ తీసుకోవాలి, లైన్లో నిలబడి ఫుడ్ తీసుకోవాలి. అలాగే తిన్న వెంటనే ప్లేట్స్ పక్కన ఎక్కడ పెట్టాలో కూడా వాళ్ళే చెప్తారు. సో అలాగే రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మార్కెట్ ఉంది, పక్కన స్కూల్ ఉంది, చిరు వ్యాపారులందరూ ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, రకరకాల వృత్తిపరంగా ఈ ఏరియాకి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్ సేవలను అయితే ఉపయోగించుకుంటున్నారు. సో ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఈరోజు మెనూ ఏంటి, ఫుడ్లో ఏమేమి ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు, ఎంత రుచికరంగా ఉన్నాయి అనేది టేస్ట్ చేసి చూద్దాం రండి. ఈ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట. ఇక్కడ గమనిక బోర్డు కూడా మనం చూసుకోవచ్చు. ఎవరైనా డ్రింక్ చేసి వచ్చి ఇతరుల్ని ఇబ్బంది పెడితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా డ్రింక్ చేసి రావద్దు అని ఇక్కడ గమనిక బోర్డు కూడా పెట్టారు. టోకెన్ ఇవ్వబడదు అని కూడా చెప్పారు. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి భోజనం చేయొచ్చు. ఓకే, ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఈ వాష్ బేసిన్ కూడా చాలా నీట్గా ఉంది. వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా వాటర్ ఫెసిలిటీ, మంచినీళ్ళు తాగడానికి అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా పుష్కలంగా ఉంటాయి. భోజనం చేయడానికి ఇంకా ఎవరు రాలేదు. రాకముందు అంటే మధ్యాహ్నం లంచ్ టైంకి చక్కగా టేబుల్స్ని రెడీ చేశారు. చాలా నీట్గా ఉంచారు. మనం ఎక్కడ చూసుకున్నా కూడా చక్కగా నీట్గా ఉంచారండి. మనం క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్తో పాటు నీట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసిన ఈ అన్నా క్యాంటీన్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. ఎవరైనా వచ్చి అంటే చాలామంది అనుకుంటారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కాదు, ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళు లేదా హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ
అన్నా క్యాంటీన్ సేవల్ని ఉపయోగించుకుంటూ కడుపు నిండా భోజనం చేస్తున్నాము అని వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. భోజనం ఎలా ఉంది? భోజనం బాగుంది. రోజు వస్తూ ఉంటారా? నేను రోజు వస్తా, ఎందుకంటే ఇంట్లో మా వైఫ్ చనిపోయారు కనుక నేను రోజు వచ్చి ఇక్కడే తినాలి. ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేదు కనుక. అది కాకుండా ఇక్కడ భోజనం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం ఈ టైంలో భోజనం, రాత్రి భోజనం 3 పూటలా బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. మెనూ మారుతూ ఉంటుందా అంకుల్? మెనూ మారుతుంది, టిఫిన్ మారుతుంది. టిఫిన్ ఈరోజు ఇడ్లీ పూరి, రేపు ఇడ్లీ ఉప్మా, డే ఆఫ్టర్ టుమారో ఇడ్లీ అండ్ పొంగలి 3 days. మళ్ళీ ఆఫ్టర్ థర్స్డే ఇడ్లీ అండ్ పూరి, దెన్ ఆఫ్టర్ డే ఇడ్లీ అండ్ ఉప్మా, దెన్ ఆఫ్టర్ డే సాటర్డే విల్ బి ఇడ్లీ అండ్ పొంగలి. వీక్లీ ట్వైస్ వెల్ బిర్యానీ గివింగ్ టు కస్టమర్స్. Wednesday and Saturday night evening dinner. Sunday ఉండదా? Sunday is holiday. Workers will be wanting to rest. వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి కదా, అందుకని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. వీఆర్ సో హ్యాపీ. వస్తూ ఉంటారా? పని మీద వచ్చారు మీరు ఇక్కడికి? నేను ఎక్కడికి తినడాకని వచ్చా. భోజనం చేయడానికి వచ్చారు. ఓకే, వస్తూ ఉంటారా? అమ్మ మీరు? నేను ఇవాళే వచ్చానమ్మా. ఏం పని మీద వచ్చారు? హాస్పిటల్ పోయి వస్తా వచ్చాను, మందులు తీసుకొస్తా. ఓకే, తీసుకున్నారు? తీసుకున్నా, వెళ్తున్నా ఇంటికి, ఇంటి పోదామని వచ్చా. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ కాదు మేడం, మేము మెటీరియల్ వచ్చినప్పుడు వస్తాం. మీ వర్క్ పని మీద వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేసుకుంటారు. ఎలా ఉంటుందండి నాణ్యత, రుచి ఎలా ఉంటుంది? బాగుంది. ఓకే, మీకు ఒక టోకెన్లోనే మీరు సరిపోతుందా మీకు ఫుడ్? సరిపోతాం. చాలా బాగుంది మేడం గారు. ఏం పని మీద వచ్చారు సార్ ఇటువైపు? నేను కార్ డ్రైవర్ ఉన్నాయి, ప్రతిరోజు అన్న గంటలు ఇక్కడికి వచ్చి తింటాం 3 పూటల. ఓకే, మధ్యలో లంచ్ టైంలో వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. మీకు సరిపోతుందండి? సరిపోతుందండి, బ్రహ్మాండంగా సరిపోతుంది. మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. టోకెన్ వచ్చింది మన దగ్గరికి, భోజనం చేద్దాం. రైస్ కూడా మంచి క్వాంటిటీలో ఇచ్చారు, అండ్ అలాగే పప్పు, బంగాళదుంప కర్రీ, ఆవకాయ, పెరుగు కావాలంటే పెరుగు కూడా ఇస్తున్నారు. చాలా తృప్తిగా, రుచికరంగా, కడుపు నిండా భోజనం చేయొచ్చు. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది, అంటే మధ్యాహ్నం భోజనానికి 550 మంది వస్తూ ఉంటారంట. ఒక ఫంక్షన్ చేస్తే ఎంతమంది మనం బంధువుల్ని ఆహ్వానిస్తామో అంతమంది ప్రతిరోజు విజయవాడలో ఉన్న, అంటే ఏపీలో ఉన్న ప్రతి అన్నా క్యాంటీన్కి అంతే క్వాంటిటీ వెళ్తుందంట. 550 మందికి మధ్యాహ్న భోజనం, 550 మందికి రాత్రి భోజనం, ఉదయం 250 మందికి బ్రేక్ఫాస్ట్. ఇంతమందికి అంటే పర్ డే వచ్చి 1400 మందికి ప్రతిరోజు కూడా ప్రతి అన్నా క్యాంటీన్లో కడుపు నిండా టిఫిన్ దగ్గర నుంచి భోజనం అనేది పూర్తి చేస్తూ ఉన్నారు. భోజనం చేయడానికి వస్తూ ఉంటారా? డైలీ అండి, డైలీ వస్తుంటాం. రోజు వస్తూ ఉంటారు? మార్నింగ్, ఈవినింగ్, నైట్. మార్నింగ్ టిఫిన్, ఈ మధ్యాహ్నం భోజనం, నైట్ బాగానే టిఫిన్. టిఫిన్ బాగుంటుంది, బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంత బాగుంటుంది. నైస్. అందరు రావాలని కోరుకుంటాం. మళ్ళీ మీ ద్వారా అందరిని పంపించండి. థ్యాంక్ యూ. భోజనం బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. ఎప్పుడెప్పుడు వస్తాం మేడం, మార్కెట్కి వచ్చేటప్పుడు గట్రా వస్తాం మేడం, భోజనం చేస్తాం, బాగానే ఉంటుంది. ఓకే, సరిపోతుంది మేడం, ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? ఏం చెప్తాం మేడం, మంచి పని కదా ఇది. మంచి పని. రోజు టిఫిన్ ఇది అన్నం రోజు బాగానే ఉంటుంది. 5 రూపాయలు భోజనం. అది ఏంటంటే ఈ బుధవారం నన్ను శనివారం దమ్ము బిర్యానీ పెడుతున్నారు. ఏంటంటే మాది ఇంకో కోరిక ఏంటంటే ఆదివారం సెలవు లేకుండా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. అది ఆదివారం కూడా ఖాళీ లేకుండా, సెలవు లేకుండా పెట్టాలి. ఓకే,
సరే అండి, మీ విజ్ఞప్తిని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ఓకేనా? ఓకేనండి, బాగుంది అన్న క్యాంటీన్. చూసాం కదా, ఎంతో మంది భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చి వారి వారి సొంత పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అలాగే మనం ఒక బైట్ కూడా తీసుకున్నాం, ఒకరితో మాట్లాడించే ప్రయత్నం చేసాం. జొమాటో చేసే ఒక వ్యక్తి కూడా, ఆయన మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేస్తానమ్మా, చాలా రుచికరంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఇక్కడ టేస్ట్ చేయకపోతే భోజనం ఎలా ఉంటుందో అనే భయం లేకుండా చక్కగా వచ్చి భోజనం చేయొచ్చు, తృప్తిగా వడ్డిస్తారు, నీట్గా ఉంటుంది. రకరకాల కూరలు కూడా, అంటే మెనూ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు అని కూడా చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెట్టి మాలాంటి వారిని ఆదుకుంటూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని కూడా వాళ్ళు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, విజయవాడ నుంచి.